09 రైతులను ఆగం చేసేలా బడ్జెట్ ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభిప్రాయపడ్డారు. అంకెలతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. గ్యారంటీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. కేటాయింపులే సరిగా లేవు, హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. రైతులకు కాంగ్రెస్ మొండిచేయి చూపిందని, రైతు రుణమాఫీపై ప్రకటన లేదని తెలిపారు. రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు ఉన్నాయని పేర్కొన్నారు. ధాన్యానికి బోనస్ అనేది బోగస్గా మార్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నటువంటి రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత, రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది. వాగ్దాన భంగంతోనే ప్రజాపాలన మొదలైంది. ఇవాళ దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది. మీరు చూశారు, ఈరోజు నిన్న కూడా మేము శాసనసభలో మాట్లాడాం. ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది. ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు, 3 రోజులు మంత్రులు పోయారు, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం. అదేదో చాలా గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే, ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం. కానీ జరిగింది ఏంది, ఒకరోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి